కార్తీక మాసం సందర్భంగా ఆఖరి మంగళవారం కావడంతో మధ్యాంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వేకువజాము నుంచే క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. కార్తీక మాసం మంగళవారం కావడంతో ఆలయంలోని ప్రాంగణం అంతా ఉసిరి చెట్టు వద్ద పెద్ద సంఖ్యలో మహిళలు దీపారాధన చేశారు. తమ మొక్కులను చెల్లించుకున్నారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామ శివారులో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంభూవులుగా వెలిసిన శ్రీ స్వామి దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయానికి భక్తులు అందించిన సేవల ద్వారా శ్రీ మధ్యాంజనేయ స్వామి వారి దేవస్థానానికి 7,30,906 రూపాయల ఆదాయం సమకూరిందని ఆ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. శ్రీచక్ర దేవరపల్లి గ్రామస్తులు స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో అన్నప్రసాద వితరణ నిర్వహించారని ఆమె చెప్పారు. హనుమాన్ చాలీసా పారాయణము నిర్వహించామని తెలిపారు. పెరిగిన భక్తుల తాకిడితో పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, బొర్రంపాలెం పిహెచ్సి అధికార సిబ్బంది పర్యవేక్షణలో భక్తులకు తగిన సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల పంచాయతీ పార్కులో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న బేతాళ సుదర్శన్ మంగళవారం నాడు ద్వారకా తిరుమల చేరుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు బేతాళ సుదర్శనం ఈ సందర్భంగా మాట్లాడుతూ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని 26వ రాజ్యాంగ దినోత్సవం రోజున దుండగులు అత్యంత అమానుషంగా ధ్వంసం చేయడం శోచనీయమని అన్నారు. బాబు స్ఫూర్తి న్యూస్, ద్వారకా తిరుమల. విజయనగరం జిల్లాలో యువతను సన్మార్గంలో నడిపేందుకు, వారిని చెడు వ్యసనాలు, మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు ఆ జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖకు చేయూతను అందించేందుకు మేము సైతం అంటూ విజయనగరం ఫూల్బాగ్ ప్రజలు పార్కులో నిర్వహించిన మార్పు కోసం మేము సైతం అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ప్రసంగించారు. స్ఫూర్తి న్యూస్, విజయనగరం. నేను విజయనగరంలో జాయిన్ అయినప్పుడు చాలామంది నా ఆఫీస్కి కలవడానికి వచ్చారు. సో ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమేమి చేయాల్సి ఉంది, పోలీస్ పరంగా ఏమేమి మనం పని చేయాలి, దేని మీద ఫోకస్ చేయాలని అందరూ నాకు ఒకే మాట చెప్పారు. ఇక్కడ డ్రగ్స్ అనేది చాలా వైడ్ స్ప్రెడ్గా అయింది. చాలామంది ఈ యూత్ డ్రగ్స్ వాడుతున్నారు, దానికి అడిక్ట్ అయిపోతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ నాశనం అవుతా ఉంది. ఓపెన్గా ఈ పార్కుల్లో, పబ్లిక్ ప్లేసెస్లో కూడా డ్రగ్స్ వాడుతున్నారు. సో చాలామంది నాకు వచ్చి చెప్పడం జరిగింది. అందుకని మేము డ్రగ్స్ని ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకొని స్టార్టింగ్ నుంచే దాని మీద పని చేయడం స్టార్ట్ చేశాము. సో ఇక్కడ మనకి ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తుందో ఆ ప్రాంతం మనకి దగ్గర ఉండడం వల్ల సో సప్లై ఎక్కువ ఉంది. అదేవిధంగా ఈ లాస్ట్ కొన్ని సంవత్సరాల్లో దానికి డిమాండ్ కూడా, అంటే దాన్ని యూజ్ చేసే వాళ్ళు కూడా పెరిగారు. వీళ్ళు డ్రగ్స్ స్టార్ట్ చేయకుండానే ఉంటేనే మనం మన ఫ్యూచర్ని కాపాడుకోగలుగుతాం. సో అందుకని బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్, ఈ మన ప్రోగ్రామ్కి మనం ట్యాగ్ లైన్ ఏం పెట్టాము, స్లోగన్ ఏం పెట్టాము, బీ స్మార్ట్ డోంట్ స్టార్ట్. అంటే కొంతైనా తెలివి ఉంటే ఎవరు కూడా స్టార్ట్ చేయకూడదు.
వ్యాపార రంగంలో దీర్ఘకాలంగా ప్రజలతో మురళీ జ్యూస్ సెంటర్ అధినేత బవిరిశెట్టి మురళీకృష్ణ సత్సంబంధాలను కలిగి ఉండటం ఎంతో విశేషమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వ్యాఖ్యానించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్లో మురళీ జ్యూస్ అండ్ ఐస్ పార్లర్ను ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా మురళీ జ్యూస్ సెంటర్ అధినేత బవిరిశెట్టి మురళీకృష్ణను ఎమ్మెల్యే రోషన్ కుమార్ అభినందించారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘాల వ్యవస్థాపకుడిగా గుర్తింపు పొందిన మురళీకృష్ణ గత 4 దశాబ్దాలుగా జ్యూస్ సెంటర్ నడుపుతూ వ్యాపారవేత్తగా ప్రజాదరణను, ప్రజల మన్ననలు పొందుతున్నారని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. Please like, share, subscribe our channel.